హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రిలీజ్ కి దూరంగా ప్రభాస్ ఫిలిమ్స్, ఇండస్ట్రీ హిట్ కి రెడీ అయిన రాజా శివాజీ ఫిలిం, క్లారిటీతో రాబోతున్న మురుగన్ ఫిలిం, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. రీసెంట్ రిలీజెస్ విషయానికి వస్తే మాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఫిలిం పేట్రియట్ బాక్స్ ఆఫీస్ దగ్గర 6 days రన్ కంప్లీట్ చేసుకోగా ఇప్పటివరకు కేరళలో 23 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదు అనిపించింది తప్ప రికార్డ్ నెంబర్లు అయితే ఏం పడలేదు. ఇక కర్ణాటకలో 3.4 కోట్లు, తమిళనాడు 2 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.8 కోట్లు, ఓవర్సీస్ లో 41.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇప్పటివరకు వరల్డ్ గా 71.4 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. సో ఫస్ట్ వీక్ 75 కోట్ల మార్క్ టచ్ చేయబోతుండగా ఫుల్ రన్ లో ఇది 100 కోట్ల దగ్గర ఆగిపోతుందా, 150 కోట్లకి వెళ్తుందా అనేది చూడాల్సి ఉంది. సినిమా బడ్జెట్ చూస్తే 150 కోట్ల రేంజ్ లో ఉందని చెప్తున్నారు. సో ఎలా చూసినా కూడా సినిమాకి ఇది లాస్ అనే చెప్పాలి. ఇక అమెరికన్ సన్ సాయి పల్లవి కలిసి యాక్ట్ చేసిన సినిమా ఎగ్ దిన్ మూవీ 80 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కగా ఓపెనింగ్స్ తోనే డిజాస్టర్ అనిపించుకుంది ఈ సినిమా. ఇప్పటి వరకు 3.8 కోట్ల నెట్, 4.15 కోట్ల గ్రాస్ ఇండియాలో కలెక్ట్ చేస్తే బాలీవుడ్గా 4.9 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. సో ఫుల్ రన్ లో 10 కోట్ల గ్రాస్ రావడం కూడా కష్టం. ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్లిపోయింది ఈ సినిమా. ఇక మన మహారాష్ట్ర మహారాజ్ రాజా శివాజీ సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో దూసుకెళ్తుంది. మనందరికీ తెలుసు, మరాఠీ సినిమాల్లో 2016లో వచ్చిన 2 సినిమాలు ఇండస్ట్రీ హిట్ అయ్యాయి. నట సామ్రాట్ సినిమా 46 కోట్లతో జనవరిలో ఇండస్ట్రీ హిట్ అయితే 3 months లోనే రిలీజ్ అయిన సైరత్ 110 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ మరాఠీలో ఇప్పటికీ 100 కోట్లు కలెక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ సినిమాగా రికార్డులు పెడితే 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ రికార్డులు బ్రేక్ చేయబోతుంది ఈ ఫిలిం. ఇప్పటికే ఇండియాలో 50 కోట్లు, వరల్డ్ వైడ్ గా 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫాస్టెస్ట్ 50 కోట్ల సినిమాగా రికార్డు పెట్టగా ఇప్పుడు 100 కోట్ల సినిమాగా కూడా మారబోతుంది. చూడాలి ఇది 150 కోట్లకి వెళ్తుందో లేదో. ఇక మన అప్డేట్స్ విషయానికి వస్తే పెద్ద సినిమాకి ఓ పక్క ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ అయింది, మరొక పక్క యూఎస్ఏ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఎడిట్ టేబుల్ మీద నుంచి వస్తున్న టాక్ అయితే మాత్రం సినిమా చాలా ఎమోషనల్ గా ఉండబోతుంది. నాకైతే ఇప్పటి నుంచే భయం పట్టుకుంది. చరణ్ లాంటి స్టార్ తో ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశాడో బుచ్చి అని థియేటర్స్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఖచ్చితంగా ఏడుస్తారు అంటూ క్లైమాక్స్ మామూలుగా ఉండదనే టాక్ అయితే బయటకు వస్తుంది. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి 765 షోలు యూఎస్ఏలో ఓపెన్ అయితే అందులో 2 ఫ్యాన్ షోలు ఇప్పటికే ఫుల్ అయ్యాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బుకింగ్స్ అయితే రేపు ఓపెన్ కాబోతుండగా స్టార్ట్ అవడమే $50,000 నుంచి లెక్క మొదలెట్టేలా కనిపిస్తుంది. ఫస్ట్ వీక్ బుకింగ్స్ బట్టి ప్రీమియస్ నెంబర్ అయితే గెస్ చేయొచ్చు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయానికి వస్తే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో June 2 అయితే ప్లాన్ చేస్తున్నారు. తాన్న ప్రీమియర్స్ పెట్టుకుని సెకండ్ ప్లాన్ చేయడం ఏంటో ఏమో. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రతి ఒక్క సినిమా కూడా రావాల్సిన డేట్ కంటే లేట్ గానే రాబోతుంది. నమ్మినా నమ్మకపోయినా ఇదైతే వాస్తవం. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇదైతే బ్యాడ్ న్యూస్. కల్కి సినిమా షూటింగ్ ఇప్పటికే తాత్కాలికంగా ఆగా, ఫౌజీ మూవీ షూటింగ్ సెట్ లో ఇప్పటికే యాక్సిడెంట్ అయింది అండ్ అది కూడా హోల్డ్ లో పడింది. ఈ 2 సినిమాలు లేట్ అయ్యాయంటే ఖచ్చితంగా స్పిరిట్ మూవీ కూడా లేట్ అవుతుంది. సో చెప్పిన టైంకి ఏ ఒక్క సినిమా కూడా ప్రభాస్ది రావట్లేదు. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో గొడవలు పడుతున్న ప్రాజెక్ట్ పై ఒక క్లారిటీ అయితే ఇదే మంత్ లో రాబోతుంది. త్రివిక్రమ్ వెంకటేష్ గారి సినిమా కంప్లీట్ అయిన తర్వాత మురుగన్ అనే సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా May 20న రాబోతుంది. యాక్చువల్ గా ఈ సినిమా పుట్టింది ఎన్టీఆర్ కోసం, రాసుకుంది ఎన్టీఆర్ కోసం అండ్ ఇప్పుడు తీసేది కూడా ఎన్టీఆర్ తోనే. మధ్యలో అల్లు అర్జున్ పేరు తీసుకొచ్చింది PR టీమ్. సో May 20న దీనికి ఒక తెర అయితే పడబోతుంది. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.